ఓ నాయనో, ఈ బస్సు ఏంట్రా బాబు, ఏ పక్క చూసినా ఒకే రకంగా ఉంది. 192, 193 అంటే ఆ పక్క ఇల్లు అయి ఉంటుందా? జ్యోతి నిలయం. ఏంటైనా డల్లట్టైనా బాగా బయట తోస్తావేంటి? అసలు పొద్దున తిరిగి తిరిగి చిరెత్తిపోయినాను. నాకంటే నాకు ఏం చేస్తా గడ్డ పలుతో పనిచేసిన చేతులు ఇవి. నాతో పెట్టుకో. నాకు లోపల మా చెల్లెలు ఉందయ్యా. చూసలే నన్ను లోపల అనుకుంటే బయటకు చేస్తున్నాడు. अच्छा मैम साहब माफ करो साहब. ఈ సాఫ్ చేయబోయో మాఫ్ కరా అంట. మాఫ్ కరా. అయ్యో బాబోయ్, ఎంత పెద్ద భవనము. రాన్నయ్య, ఇంట్లో అందరు బాగున్నారన్నయ్య? అంతా బాగున్నారమ్మా. నీకు ఇష్టమని అమ్మ గోంగూర పచ్చడి, కొబ్బరి కారం, కారపొడి ఇచ్చి పంపించిందమ్మా. తీసుకో. అమ్మ నా కోసం ఇవన్నీ చేసి పంపించిందా? అన్నయ్య, నువ్వు త్వరగా స్నానం చేసిరా, భోంచొద్దు గాని. బావగారేమ్మా, నువ్వు స్నానం చేసి వచ్చేలోపు వచ్చేస్తారు. రా. అలాగే. గంగమ్మా, భోజనానికి అప్పడాలు, వడియాలు, టమాటో చారు, గుత్తి వంకాయ కూర, సేమియా పాయసం, బీరకాయ పచ్చడి. వచ్చింది మీ అన్నయ్య గారమ్మా. ఎలా కనుక్కున్నావు? ఆడదాని మొహం పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు మతాబలాగా వెళ్ళిపోద్దామా. బంగారయ్య నోటు తెచ్చిచ్చాడా? ఇచ్చాడమ్మా. ఆ విషయం చెప్పడానికి నేను వచ్చాను. అమ్మకి నాన్నకి నా మీద కోపం వచ్చిందా? నీ దగ్గర మా కష్టాలు ఏమీ చెప్పుకోకూడదట, నిన్ను నయా పైసా అడగకూడదట. వడ్డించమంటారా? వడ్డించు. బావగారిని కూడా రానేమ్మా. ఆయన వచ్చేసరికి ఆలస్యం అవుతుందన్నయ్య. నువ్వు రా, భోంచొద్దు గాని. సీతారామయ్య గారు బాబు, నేను చెప్పింది రెడీగా ఉంచారుగా? రెడీగా ఉంది. ఏమిటి బావగారు, నేను లేకుండానే లాగించేస్తున్నారు. మీ చెల్లెలు మీకేమన్నా స్పెషల్ గా చేసి పెట్టిందా? ప్రేమ తప్ప స్పెషల్ గా ఇవ్వడానికి దాని దగ్గర ఏముంది బావగారు? మీరెప్పుడొచ్చారు? అత్తింటి వాళ్ళ పుట్టింటి వాళ్ళ అని మేనేజర్ గారు డిస్కస్ చేస్తున్నప్పుడు వచ్చాను. చంద్రం, పొద్దుటి నుంచి నన్ను 3 ప్రశ్నలు వేధిస్తున్నాయి. మీ ఇద్దరిలో ఎవరు ఆ ప్రశ్నలకు సమాధానం చెబితే వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాను. అడగండి. నేను రెడీ. మొదటి ప్రశ్న, తీర్చలేని రుణం ఏది? పుట్టింటి రుణం. వెరీ గుడ్. దానాల్లో కల్లా శ్రేష్టమైన దానం ఏది? కన్యాదానం. వెరీ వెరీ గుడ్. కంటికి కనిపించే దేవుళ్ళు? భర్త. తల్లి తండ్రి. కరెక్ట్ చంద్రం. మొత్తం మీద నా బహుమతి మొత్తం నువ్వే గెలుచుకున్నావు. ఇదిగో నీ బహుమానం. నీ చేత్తో ఇవ్వు జ్యోతి. బావగారు, నేను మిమ్మల్ని అప్పడుదామని వచ్చి అడగలేకపోయాను. అడగకుండానే ఇచ్చి మీ గొప్ప గుణం చూపించారు. దీంతో వ్యాపారం మొదలుపెట్టి ఈ అడవిలో కానీ మీ అప్పు తీరుస్తాను. ఇది అప్పుగా ఇచ్చిన డబ్బు కాదు, నువ్వు గెలుచుకున్న బహుమానం. అయినా ఇందులో నా స్వార్థం కూడా ఉంది బావగారు. పుట్టిల్లు సంతోషంగా ఉంటేనే అత్తింట్లో మీ చెల్లెలు సంతోషంగా ఉంటుంది. జ్యోతి సంతోషమే నాకు ఆనందం. ఆడపిల్లకు పుట్టింటి మీద ఉండే మమకారం అంతా ఇంత అని చెప్పలేము. అది ఆకాశం అంత విశాలం, సముద్రం అంత లోతు. అవును బావగారు, జ్యోతి లాంటి చెల్లెలు, దేవుడు లాంటి మీరు ఉండబట్టే వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి. వస్తాను. వస్తానమ్మా. అలాగే అన్నయ్య. ఉడికాలు ముందు పెట్టి వెళ్ళమ్మా. ఓసారి రండి. అక్కడ 3 పనులు ఉంటే అర్జెంట్ పిలుస్తావేంటి? ఏదో వ్యాపారం అంటే అతని పేరుని కలిసి వస్తుందని ఒప్పుకున్నాం. ఇప్పుడు ఇల్లు కూడా అతని పేరునే కొనడం ఏంటి? బా, మీ ఆడాలు అన్నిటికీ భయాలే. కలిసి వస్తుందని ఈ పని కూడా చేశాం.
ఏమండి ఒకసారి ఇలా రండి 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 ఏమిటో ఆ, మీ కాళ్ళకి నమస్కారం చేయాలనిపిస్తోంది ఆ? కాదండి మీ చేతులు కళ్ళ కట్టుకోవాలనిపిస్తోంది ఉం? కాదండి ఇంకా ఏవేవో చేయాలనిపిస్తోంది ఇంతకీ ఏమిటి విషయం భార్య పుట్టింటి కోసం ఎవరన్నా ఇంత త్యాగం చేస్తారు నీకెప్పుడో చెప్పాను పొగడ్తలు వింటే నాకు ఉమ్, ఇవి పొగడతలు కావండి నేను ఇంటి గడప దాటేటప్పుడు గంజి తాగాం నేను ఇంటి గడప లోపలికి వచ్చేసరికి మా పుట్టింటి వాడు లక్షాధికారులయ్యారు మీరిచ్చిన డబ్బు వ్యాపారానికి మీరు చేసిన సహాయం మీరున్నా ఎలా తీర్చుకో రుణం తీర్చుకోవాలంటే ఓ పని చేయి ఒకసారి చెవిలా ఇవ్వు అమ్మో చెవి దగ్గరకు వస్తే మీతో చాలా ప్రమాదం అబ్బా చెవిలో చెప్పిందంతా చేయను గాని చెవిలా ఇవ్వు ఉమ్,